హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వెయిట్ లాస్ జర్నీలో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. అందరు 100 డేస్ 90 డేస్ అలా పెడితే నేను లాంగ్ 150 డేస్ అయితే పెట్టాను. ఈ 150 డేస్లో నావి 25 డేస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ 25 డేస్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అంటే నేను 3 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఈ 3 కేజెస్ వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అంతా చెప్తాను. నేను ఎప్పట్లాగే మార్నింగ్ టైమ్స్ అయితే నేను 2 గ్లాసెస్ హాట్ వాటర్ అయితే తాగేస్తాను. ఒక 8:00 అలా వచ్చేసి నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా! నేను 10:00 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఆఫ్టర్ 6 అయితే నేను ఏమి అసలు ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ ఏమీ అయితే తీసుకోను. ఎంత తిన్నా నేను 10-6 లోపలనే. ఎక్సర్సైజ్ కూడా నేను ఈవినింగ్ టైమ్స్ చేస్తానన్నమాట. మార్నింగ్ టైమ్స్ నాకు చేయాలనిపించదు. నాకు మార్నింగ్ టైమ్స్ కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేయడానికి స్ట్రెంగ్త్ అంత ఉండదు నాకు. కాబట్టి నేను ఈవినింగ్ టైమే ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. నేను 10:00కి వచ్చేసి ఏదన్నా ఒక వాటర్ పెట్టుకుంటాను. జీరా వాటరు, జీరా సోంపు వాటరు, జీరా సిన్నమన్ వాటరు, ఉత్తి జీరా లేకుంటే వాము అంటే అజ్వైన్ అంటారు కదా, అజ్వైను లేకుంటే ఉత్తి సోంపు వాటరు, మేతి వాటరు, ఇలా డిఫరెంట్గా ఆ రోజుకి ఏ తాగాలనిపిస్తే ఆ వాటర్ అయితే పెట్టుకొని మార్నింగ్ టైం అయితే ఆ వాటర్ అయితే తాగేస్తాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను దానికి. తర్వాత 10:30కి అలా వచ్చేసి ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ మీల్లో చాలా వరకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను రోటీ, చపాతీ లేకుంటే జొన్న రొట్టె లేకుంటే జొన్నలు, నేను రాగులు, జొన్నలు, సద్దలు ఇలా కలిపి పిండి పట్టించుకున్నాను. దాంతో కానీ రొట్టె చేసుకునేదాన్ని. కానీ మనకు రైస్తో పోలిస్తే దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ రైస్ అనేది మనకు ఫాస్ట్గా అరిగిపోతుంది. చపాతీలు, రొట్టెలు ఇవి ఏంటంటే మనకి స్లోగా అరుగుతాయి అన్నమాట. ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. టైం ఉన్నప్పుడు చపాతీలు, రొట్టెలు చేసుకునేదాన్ని. టైం లేదు, అర్జెంటుగా అంటే టైం లేదు, ఆ రోజు వర్క్ ఎక్కువగా ఉందని చెప్పేస్తే ఇంట్లో వాళ్ళకి రైస్ వండుతాను కదా, రైసే తినేసేదాన్ని. రైస్ క్వాంటిటీ మనం ఎంత పెట్టుకుంటున్నాం అది కూడా మెయిన్. నేనైతే కొంచెం క్వాంటిటీ ఎంత కర్రీస్ తింటున్నాను దానికన్నా కొంచెం తక్కువ రైసే పెట్టుకుంటాను. రైస్ కన్నా ఎక్కువ క్వాంటిటీలో కర్రీసే తీసుకుంటాను అనమాట. కర్రీస్ తర్వాత ప్రోటీన్ ఉండడానికి కార్బోహైడ్రేట్స్ రైస్లో వచ్చేసినాయి. మనకి ఇంకొకటి ఏంటి ఫైబర్ రావాలంటే క్యారెట్, కుకుంబరు. మనకు మెయిన్ క్యారెట్, కుకుంబర్ కన్నా బీన్స్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు బీన్స్ స్టీమ్ చేసుకొని బీన్స్ తింటాను, లేదంటే క్యారెట్, కుకుంబర్ తింటాను. కుకుంబర్ కూడా లేదంటే ఉత్త క్యారెట్ తింటాను. మనం కర్రీస్ చేసుకుంటాం కదా, కర్రీస్లో కూడా ఫైబర్ ఎక్కువ తింటే ఆ రోజు ఒకవేళ స్కిప్ చేస్తాను. ఒక్కొక్కసారి తినాలనిపించదు ఫైబరు, అలా ఒక్కొక్కసారి స్కిప్ చేసి నార్మల్గా తింటాను. ప్రతిరోజు కంపల్సరీ తినను. నేను చాలా స్ట్రిక్ట్ డైట్ ఇదంటే ఇదే తినాలి అని కాకుండా మన నార్మల్ డేస్లలో మనం ఇంట్లో ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో దానికి మనం నార్మల్గా రైస్, కర్రీ, చపాతీస్, కర్రీ ఇలా మాత్రమే తింటాం కదా, దానికి కొంచెం ఫైబరు, ప్రోటీను, ఇంకా కర్డ్ గట్ హెల్త్ కోసం కర్డ్ ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకా ప్రోటీన్ కోసం అయితే వెజ్లో అయితే నేను ఎప్పుడన్నా తక్కువ పన్నీర్ అయితే చాలా తక్కువ. ప్యూర్ పన్నీర్ అంటే మనకు దొరకడం చాలా కష్టము. ఇప్పుడు ప్రతి దాంట్లో కల్తీ అని వెళ్తుంటుంది. కాబట్టి నేను పన్నీర్ కూడా చాలా తక్కువ టైమ్స్లలోనే తీసుకుంటాను. ఇంకా ఇంట్లో శనగలు ఉంటాయి మనకు, బ్లాక్ చనా ఉంటుంది, వైట్ చనా ఉంటుంది, అవి తీసుకోవచ్చు. పల్లీలు తీసుకోవచ్చు. నేను సోయా తీసుకుంటున్నాను. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి నేను వీక్లీ వన్స్ మాత్రమే, వన్స్ లేకుంటే ట్వైస్ మాత్రమే చికెన్ అలా చేసుకుంటాము. అప్పుడు మాత్రమే తింటాను, డైలీ అయితే తిన్నాను. ఎగ్స్ తింటాము. ఇంకా ప్రోటీన్ కోసం అయితే ఇది. ఇంకా ఫైబర్ అయితే చెప్పాను కదా అంతే. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ కోసం అయితే నేను ఒక డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. అందులోకి వచ్చేసి ఎక్కువగా ఈ గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, తర్వాత ఒక కప్పు ఆల్మండ్స్. ఇంకా నేను క్యాష్యూస్ అయితే వేసుకోలేదు, అందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది వేసుకోలేదు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా ఎక్కువ మోతాదులో వేసుకున్నాను అనమాట. పంకిన్ సీడ్స్ కప్పున్నర తీసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా కప్పున్నర తీసుకొని మిగతా ఐటమ్స్ అన్నీ కప్పు తీసుకున్నాను. అలాగే 150 గ్రామ్స్
ఫూల్ మక్నా తీసుకొని ఇవి కొంచెం కొంచెం నెయ్యి వేసి ఏదానికి ఆ దానికి సపరేట్గా మంచిగా రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి బెల్లం వేసి అది కూడా పౌడర్ చేసి ఒక దాంట్లో పెట్టుకొని నేను డైలీ 2 నుంచి 2.5 స్పూన్ల వరకు అయితే తీసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. అది హెల్తీ ఫ్యాట్స్ కోసం అయితే అది తీసుకుంటున్నాను. ఇంకా ఈవినింగు వచ్చేసి మార్నింగ్ అది తీసేసుకున్న తర్వాత గ్రీన్ టీ కూడా తాగుతాను మధ్యలో. తర్వాత ఈవినింగ్ అయితే కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. వీక్లో 5 డేస్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. ఈవినింగ్ లైట్గా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. 1 కప్పు పల్లీలు, లేకుంటే వేయించిన బురుగులు, పాప్కార్ను, మజ్జిగ, రాగి జావాలో కర్డ్ వేసుకొని అలా తీసుకొని లైట్గా తీసుకొని ఎండ్ చేస్తాను. ఇది తీసుకుని మనం బిఫోర్ 6 మాత్రమే.